ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం నందు టీడీపీ నాయకులతో కార్యకర్తలతో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరలేవని అన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ముగసిర ఖాతా సందర్భంగా చేపమందు పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన ప్రేమిరాజ్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉచిత చేప మందు పంపిణీ చేస్తున్నారు. జిల్లా చుట్టుపక్కల నుండి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఏ బిల్లు లేకుండా అధిక లోడ్ రూల్ ప్రకారం 30 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను అడ్డుకున్నారు. రోజుకు 200-300 ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వైపు ఏ బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. బాబు ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోండి. అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నాగార్జున సాగర్ అనేది ప్రముఖమైన చారిత్రాత్మక ప్రాంతం. నాగార్జునుడు తిరిగినటువంటి నేల అని అన్నారు. బుద్ధుడు ఒక చక్రవర్తి, ఇతని ప్రాధాన్యత యావత్ ప్రపంచం మొత్తం తెలియపరచాలన్నారు. నాగార్జున సాగర్ ను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమోషన్ లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది. ఇందులో నాతో గౌరవ రేవిరెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రం. పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో గల అన్నదాత ఫెర్టిలైజర్ షాపులో తుంగతుర్తి సీఎస్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గతంలో ఈ షాపుల్లో మద్దిరాల గ్రామానికి చెందిన ఓ రైతు నకిలీ కలుపు మందు కొనుగోలు చేసి మోసపోయానంటూ బాధిత రైతు కన్జ్యూమర్ కమిషన్ ను ఆశ్రయించాడు. ఇటీవలే నియోజకవర్గంలో అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత కలుపు మందులను స్వాధీనం చేసుకుని పలువురిని రిమాండ్కు తరలించారు. ఏ సమస్య వచ్చినా కౌన్సిలర్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ అన్నారు. పేదవారిని మన్నిస్తే వారి కుటుంబాన్ని కొంతైనా ఆర్థికం చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. 6 నెలలు 8 నెలలు పడుతుంది, ఇల్లు సంవత్సరం పడుతుంది. కానీ డబ్బులు చేతిలో ఉంది, ఆ సొంత డబ్బులు తను కట్టుకుంటేనే సంవత్సరం పడుతుంది. లేదంటే కింద ఎవరితో తాగేసుకుంటే అది 3 నెలలు 3 సంవత్సరాలు పడుతుంది, టైం పడుతుంది. కొంచెం మంచిగా మేము ఒక కొత్తగా వచ్చినాం, పరిపాలన సాధించాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు 5 నెలలకు ఓడ్చుకోలేకపోతున్నాం. అసలుకి మీకు ఓకే లేదు. అసలుకి చూస్తాం, మీ సంగతి ఏదో చూస్తాం. ఆ ఛాయిస్ కంపల్సరీ అవినీతి అనేది బయట పెడతాం.
నగరాభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కష్టపడి పనిచేశానని, ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించలేదని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేము ప్రజల వెంటే ఉంటామని తెలిపారు. ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా సమస్య ఉంటే న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తానని తెలిపారు. మరి ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం. నిజంగా వాళ్ళు చేస్తే రాజమండ్రికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా చాలా ఆనందిస్తాను. అది కూడా ఏ స్థాయిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇది కాకుండా ఇవాళ పూలే అంబేద్కర్ భవన్ రాజమండ్రి నడిబొడ్డులో 1300 గజాలు